शांति 28/12/2021। मीठे बच्चे प्रैक्टिस करो, मैं आत्मा हूँ, शरीर का भान छोड़ दो। बस शिव बाबा को याद करते करते घर जाना है। మధురమైన పిల్లలు ప్రాక్టీస్ చేయండి, నేను ఆత్మను అని. ఈ దేహం పైన అభిమానాన్ని వదిలేయండి. బస్ శివ్ బాబాని స్మృతి చేస్తూ చేస్తూ ఇంటికి వెళ్ళిపోవాలి. ప్రశ్న, शिव बाबा किन बच्चों पर बहुत बहुत तरस पड़ता है? शिव बाबा की ఏ పిల్లలపైన చాలా చాలా దయ కలుగుతుంది? జవాబు, जो बच्चे अपना वैल्यूबल समय व्यर्थ गवा देते हैं, बाप का बनकर बाप की सर्विस नहीं करते, उन पर बाप को बहुत बहुत तरस पड़ता है. ఏ పిల్లలైతే తమ విలువైన సమయాన్ని వ్యర్థంలో పోగొట్టుకుంటారో, బాబా వారిగా ఈ బాబా యొక్క సేవ చేయరో వారిపైన బాబాకి చాలా చాలా దయ కలుగుతుంది. బాబాకైతే మేరే బచ్చే బనే హో తో ఫస్ట్ గ్రేడ్ బన్కర్ దిఖాओ. బాబా అంటున్నారు, నా పిల్లలుగా అయ్యారు అంటే ఫస్ట్ గ్రేడ్ అయి చూపించండి. జ్ఞాన్ రత్న జో మిల్తే హే ఉన్కా దాన్ కరో. జ్ఞానరత్నాలు ఏవైతే లభిస్తున్నాయో వాటిని దానం చేయండి. గీత హే తక్దీర్ జగాకర్ ఆయి హూం. పాట, అదృష్టాన్ని మేల్కొల్పుకునేందుకు వచ్చాను. ఓం శాంతి. जैसे बाबा ज्ञान का सागर है, बच्चों को भी सृष्टि के आदि मध्य अंत का ज्ञान समझाते रहते हैं और चित्रों के ऊपर अच्छी तरह समझाते रहते हैं. ఎలాగైతే బాబా జ్ఞాన సాగరుడో పిల్లలకు కూడా సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని తెలియచేస్తూ ఉంటారు, మరియు చిత్రాలపైన కూడా మంచి రీతిలో తెలియచేస్తూ ఉంటారు. बाबा का सीढ़ी के चित्र पर सारी रात विचार चल रहा था. బాబాకి మెట్ల చిత్రం పైన మొత్తం రాత్రంతా ఆలోచన నడిచింది. क्योंकि यह सबसे अच्छे से अच्छा चित्र समझाने का और भी भारतवासियों के लिए. ఎందుకంటే ఇది అన్నిటికన్నా మంచి చిత్రం తెలియచేసేందుకు మరియు భారతవాసీల కొరకు. शिव बाबा तो ज्ञान का सागर है, ये बाबा भी ज्ञान की उछालें देते रहते हैं. इसको कहा जाता है विचार सागर मंथन. शिव बाबा జ్ఞాన సాగరుడు. ఈ బాబా కూడా జ్ఞానం యొక్క పాయింట్స్ ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటారు. దీన్నే అంటారు విచార సాగర మదనము అని. तुम बच्चों का बहुत थोड़ा विचार सागर मंथन चलता है. పిల్లలైన మీకు చాలా తక్కువ విచార సాగర్ మదనం నడుస్తుంది. कई बच्चों का तो विचार सागर मंथन चलता ही नहीं है. కొంతమంది పిల్లలదైతే విచార సాగర మదనం నడవట్లేదు. హరేకి బుద్ధి చల్నీ चाहिए. ప్రతి ఒక్కరి బుద్ధి నడవాలి. సీడీ పర్ బహుత్ విచార్ చల్తే హై. మెట్ల చిత్రం పైన కూడా చాలా ఆలోచనలు నడుస్తాయి. మూల వతన్ भी ऊपर में दिखाना पड़े. మూలవతనం కూడా పైన కనిపించాలి. సీడీ తో హై స్థూల్ వతన్ की 84 జన్మों की. మెట్లయితే స్థూల వతనము మరియు 84 జన్మలది. జ్ఞాన్ బిగర్ ఏ చిత్ర కోయి బనానా సకే. జ్ఞానం లేకుండా ఈ చిత్రాలు ఎవరూ తయారు చేయలేరు. జ్ఞాన్తో తుమ్ బచ్చో మే హే హి. ఈ జ్ఞానము పిల్లలైన మీలో ఉంది. సీడీ బనాతే బి విచార్ సాగర్ మంథన్ చల్తే రెహనా चाहिए. మెట్ల చిత్రంపై విచార సాగర మదనం నడుస్తూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. కై బచ్చోं का तो విచార్ సాగర్ మంథన్ చల్తా హీ నహీ. చాలామంది పిల్లలకి విచార సాగర మదనం నడవట్లేదు. సీడీ బనాతే హేనా, మెట్లు చిత్రం తయారు చేసినప్పుడు దీని గురించి ఆలోచన నడవాలి. సమझाया जाता है ఆత్మ ఏ మూల్ వతన్ మే స్టార్ మిస్సల్ रहती है. తెలియచేయటం జరుగుతుంది, ఆత్మలు మూల వతనంలో చిన్న స్టార్లా ఉంటాయి. मूल वतन के बाद है ब्रह्मा विष्णु शंकरपुरिया, जिसको सूक्ष्म वतन कहा जाता है. मूल वतనం తర్వాత ఉండేది బ్రహ్మపురి, విష్ణుపురి, శంకరపురి. దీన్నే సూక్ష్మ వతనం అని అంటారు. సిడి మే తో భారత్ కా హీ దిఖాతే హై. మెట్ల చిత్రంలో అయితే భారతదేశాన్ని చూపిస్తారు. భారత్ పావన్ థా అవి పతిత హై. భారతదేశం పావనంగా ఉండేది, ఇప్పుడు పతితంగా అయిపోయింది. అక్షర్ సబ్ లిఖనే పడితే హై. అక్షరాలన్నీ రాయాల్సి ఉంటుంది. బిచారే మనుష్యతో కుచ్ భీ నహీ జాన్తే. పాపం మనుషులకు ఏమీ తెలీదు. జో పూజ్యతే వహీ పూజారి బనే హై.
ఏ కిస్కో भी పతా नहीं ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో వారే పూజారీలుగా అయిపోయారు. ఇది కూడా ఎవరికీ తెలీదు. తుమ్హారే మే भी నంబర్వార్ है जो जानते हैं మీలో కూడా నంబర్వార్గానే తెలుసుకుంటారు. రాజధాని స్థాపన हो रही है రాజధాని స్థాపన జరుగుతుంది. कोई तो बहुत अच्छी रीति पुरुषार्थ करने लग पड़ते हैं కొంతమంది అయితే చాలా మంచి రీతిలో పురుషార్థం చేయటంలో నిమగ్నం అవుతారు. मैं आत्मा हूँ शरीर को जैसे भूल जाते हैं और कुछ दिखाई नहीं पड़ता నేను ఆత్మను శరీరాన్ని ఎలాగైతే మర్చిపోతారు ఇంక ఏది కనిపించదు. क्योंकि समझाया जाता है कि तुम अपने को आत्मा समझो బాబా తెలియచేస్తున్నారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. శరీర్ కా పాన్ టూట్ జాయే ఈ దేహం పైన అభిమానం తొలగిపోవాలి. కైతే హేనా ఆప్ ముయే మర్ గయి దునియా అంటారు కదా, మీరు మరణిస్తే ప్రపంచం మరణించినట్లే. శివ్ బాబా కో యాద్ కర్తే కర్తే అప్నే ఘర్ జానా హే శివ్ బాబాని స్మృతి చేస్తూ చేస్తూ మనం ఇంటికి వెళ్ళిపోవాలి. इस अवस्था को जमाने में ही मेहनत है ఈ అవస్థని తయారు చేసుకోవడంలోనే శ్రమ ఉంది. सीढ़ी पर भी समझाया जाता है कि भारत में आदि सनातन देवी देवता धर्म था तो सुख शांति पवित्रता थी. మెట్ల చిత్రం పైన తెలియచేయటం జరుగుతుంది. భారతదేశంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది, మరి సుఖము శాంతి పవిత్రత ఉండేది. అభి మనుష్య దుఃఖీ హుయి హై తో ఘర్ కో యాద్ కర్తే హై ఇప్పుడు మనుషులు దుఃఖీలుగా అయిపోయారు, అందుకే ఇంటిని తలుచుకుంటున్నారు. కోయి కో భీ ఇస్ సీడీ కే చిత్ర పర్ సమझाना बहुत अच्छा है ఎవరికైనా సరే ఈ మెట్ల చిత్రం పైన తెలియచేయటం చాలా మంచిది. सीढ़ी के आगे जाकर बैठ जाए तो भी बुद्धि में रहे हम भारतवासियों ने 84 जन्म लिए हैं మెట్ల చిత్రం ముందుకు వెళ్ళి కూర్చోవాలి, బుద్ధిలో ఉండాలి. భారతవాసీలైన మేమే 84 జన్మలు తీసుకున్నాం. 84 జన్మ సిద్ధ కరణే హై 84 జన్మలు నిరూపించాలి. फिर हिसाब से समझाया जाता है जो आधा कल्प के बाद आते हैं उन्होंने जरूर कम जन्म होंगे. తిరిగి ఈ లెక్కతో తెలియచేయటం జరుగుతుంది. ఎవరైతే అర్ధకల్పం తర్వాత వస్తారో వారు తప్పకుండా తక్కువ జన్మలు తీసుకుంటారు. సారా దిన్ బుద్ధి మే ఏ జ్ఞాన్ టపక్తా రహే రోజంతా బుద్ధిలో ఈ జ్ఞానం నిలబడుతూ ఉండాలి. సత్యుగ త్రేతా మే సంపూర్ణ నిర్వికారి పూజ్యతే ఫిర్ వికారి పూజారి బనే. సత్య త్రేతా యుగాల్లో సంపూర్ణ నిర్వికారి పూజ్యులుగా ఉండేవారు, తిరిగి వికారి పూజారీలుగా అయిపోయారు. వికారి बनने के कारण ही अपने को हिंदू कहलाते रहते हैं వికారీలుగా అయిన కారణంగానే స్వయాన్ని హిందూ అని అంటూ ఉంటారు. और कोई ने अपना नाम नहीं बदला है ఇంకెవరూ కూడా తమ పేరు మార్చుకోలేదు, హిందువులే మార్చుకున్నారు. అభి తుమ్ బచ్చోं को एक ज्ञान मिलता है ఇప్పుడు పిల్లలైన మీకు ఈ జ్ఞానం లభిస్తుంది. జ్ఞాన్ సాగర్ బాబా తుమ్కో నయా జ్ఞాన్ దే రహే హై జ్ఞాన సాగరుడు బాబా మీకు కొత్త జ్ఞానాన్ని ఇస్తున్నారు. सीढ़ी के चित्र पर बहुत बच्चों का ध्यान देना है మెట్ల చిత్రం పైన కూడా చాలామంది పిల్లలు ధ్యాసనివ్వాలి. सिर्फ कोई चित्र के सामने आकर बैठ जाए तो भी बुद्धि में सब कुछ आ जाएगा. కేవలం ఏదో ఒక చిత్రం ఎదురుగా వచ్చి కూర్చున్నా బుద్ధిలో అన్ని జ్ఞాపకం వస్తాయి. సారీ రాత్ బుద్ధి చల్తీ రహే మొత్తం రాత్రంతా బుద్ధి నడుస్తూ ఉండాలి. 84 జన్మ కా చక్ర कैसे समझाए जाए 84 జన్మల చక్రం గురించి ఎలా తెలియచేయాలి. आधा कल्प है रावण राज्य बाद में जो आने वाले हैं वो ये ज्ञान उठाएंगे ही नहीं. అర్ధకల్పం రావణ రాజ్యం తర్వాత ఎవరైతే వచ్చేవారో వారి జ్ఞానాన్ని తీసుకోరు. సత్యుగ త్రేతా మే ఆనే వాలే హీ ఉఠాయింగే సత్య త్రేతా యుగాల్లో వచ్చేవారే తీసుకుంటారు. జిన్కో సత్యుగ త్రేతా మే ఆనా హీ నహీ హై ఓ ఏ జ్ఞాన్ ఉఠాయింగే భీ నహీ ఎవరైతే సత్య త్రేతా యుగాల్లోకి రారో వారి జ్ఞానాన్ని తీసుకోరు కూడా. అభి తో భారత్కి కితనీ సంఖ్య హై ఇప్పుడు భారతదేశానికి ఎంత పెద్ద సంఖ్య ఉంది.
సత్యుగ త్రేతా మే హోతా హే ఏక్ బచ్చా ఏక్ బచ్చి. సత్య త్రేతా యుగాల్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటారు. పిछाड़ी में थोड़ी गड़बड़ होती है परंतु विकार की बात नहीं. తర్వాత కొంచెం అలజడి జరుగుతుంది కానీ వికారాల యొక్క విషయం అయితే కాదు. రావణ్ రాజ్య హోతా హీ హై ద్వాపర్ మే. రావణ రాజ్యం ఉండేదే ద్వాపర్ యుగంలో. परंतु त्रेता में 2 कला कम हो जाने से कुछ ना कुछ प्यूरिटी कम हो जाती है. కానీ త్రేతాయుగంలో 2 కళలు తగ్గిపోవడం వల్ల కొంచెం పవిత్రత కూడా తగ్గుతుంది. రావణ్ రాజ్య और రామ్ రాజ్య को भी कोई समझते नहीं है. రావణ రాజ్యం మరియు రామరాజ్యం గురించి ఎవరు అర్థం చేసుకోరు. రాజాయి పద్ పానే వాలే అచ్చా పడేంగే. రాజ్య పదవి పొందేవారు బాగా చదువుకుంటారు. షౌక్ చాహియే కోయి కా కళ్యాణ్ కర్నే కా. ఇతరుల కళ్యాణం చేయాలి అని అభిరుచి ఉండాలి. పరంతు తక్దీర్ మే నహీ హై తో తద్బీర్ హీ నహీ కర్తే హై. కానీ అదృష్టంలో లేకపోతే పురుషార్థం కూడా చేయరు. ధారణ కర్తే జాయే తో సర్వీస్ పర్ బి బాబా బేజ్ దే. ధారణ చేస్తూ వెళ్ళినట్లయితే సేవకి కూడా బాబా పంపిస్తారు. జిన్కో సర్వీస్ కా షౌక్ హై ఓ తో దిన్ రాత్ సర్వీస్ కర్తే హై. ఎవరికైతే సేవ చేయాలి అని అభిరుచి ఉంటుందో వాళ్ళు రాత్రింబవళ్ళు కూడా సేవ చేస్తారు అని చెప్తున్నారు బాబా చెప్తున్నారు सीढ़ी के राज को कोई समझ जाए तो खुशी का पारा चढ़ जाए. మెట్ల చిత్రం యొక్క రహస్యం అర్థమైతే సంతోషం యొక్క పాదరసం పైకెక్కుతుంది. బాబా జ్ఞానసాగరుడు, పిల్లలు నదులు కాబట్టి ఆ షో చూపించాలి. దిన్ ప్రతిదిన్ వృద్ధి హోతీ జాయేగి. ప్రతిరోజు రోజుకి వృద్ధి అవుతూ ఉంటుంది. రాజ్యాయితో స్థాపన హోనీ హీ హై. రాజ్యమైతే స్థాపన జరగాల్సిందే. सीढ़ी में भी दिखाया है सतयुग श्रेष्ठाचारी पावन भारत वही अब पतित भ्रष्टाचारी दुर्गति को पाया हुआ भारत है. మెట్ల చిత్రంలో కూడా చూపించారు. సత్యుగం శ్రేష్టాచారి పావన భారతదేశం, అది ఇప్పుడు పతిత భ్రష్టాచారి దుర్గతిని పొందిన భారతదేశం. సబ్ దుర్గతి కో పాయే హువే హై తబ్ తో బాబా ఆకర్ సద్గతి కర్తే హై. అందరూ దుర్గతిని పొంది ఉన్నారు, అప్పుడే బాబా వచ్చి సద్గతి ఇస్తారు. ఇస్మే బల్ కోయి ఆత్మ అచ్చి వ బురి బి హోతీ హై. ఇందులో భలే కొన్ని ఆత్మలు మంచి లేక చెడ్డగా కూడా ఉంటాయి. రిలీజియస్ ఆద్మీ ఇతనా పాప్ కర్మ నహీ కర్తే హై. ఆధ్యాత్మికంగా ఉండే మనుష్యులు ఇంత పాపకర్మలు చేయరు. వేశ్యాయి ఆది బహుత్ పాపకర్మ కర్తీ హై. వేశ్యలు అది చాలా పాపకర్మలు చేస్తారు. దీని పేరే వేశ్యాలయం అంటున్నారు బాబా. సతయుగ హై శివాలయ. ఉన్కి స్థాపన శివ్ బాబా కర్తే హై. సతయుగం శివాలయం, దాని స్థాపన శివ్ బాబా చేస్తారు. उनको कृष्णपुरी भी कहते हैं अर्थात कृष्णालय कहे परंतु స్థాపన తో శివ్ బాబా కర్తే హై నా. దాన్ని కృష్ణపురి అంటారు, అంటే కృష్ణాలయం అన్నా కానీ స్థాపన అయితే శివ్ బాబా చేస్తారు. ఏ సిడీ కా చిత్ర బి జరూర్ హై. అందుకే బాబా ఈరోజు మెట్ల చిత్రం కంపల్సరీ అని చెప్తున్నారు. దీనిపైన మనకి చాలా అటెన్షన్ ఉండాలి. सीढ़ी को देखने से सारा 84 जन्म का चक्कर బుద్ధి మే ఆ జాతా హై. మెట్ల చిత్రాన్ని చూడడం ద్వారానే మొత్తం 84 జన్మల చక్రం బుద్ధిలోకి వచ్చేస్తుంది. పరంతు అందర్ బడా శుద్ధ హోనా చాహియే. కానీ లోపల చాలా శుద్ధంగా ఉండాలి. శివ్ బాబా సే యోగ్ హో తబ్ నషా ఛేడే और పద్ భీ పా సకే. శివ్ బాబాతో యోగం ఉండాలి, అప్పుడే నషా ఎక్కుతుంది మరియు పదవిని కూడా పొందగలరు. ऐसा नहीं कहना चाहिए कि जो मिलेगा तकदीर में जो होगा. ఇలా అనకూడదు, ఏది లభిస్తే అదే లభిస్తుంది, అదృష్టంలో ఉంటే పొందుతాం, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. సేవ యొక్క ఇంట్రెస్ట్ ఉండాలి. శరీర్ పర్ తో భరోసా నహీ హై. ఈ శరీరం పైన ఏమీ గ్యారంటీ లేదంటున్నారు బాబా. ఆగే చల్కర్ कैलेमिटीज भी जोर से आती रहेगी फिर खाली हाथ जाएंगे. ముందుకు వెళ్ళేసరికి ప్రకృతి వైపరీత్యాలు కూడా ఫోర్స్గా వస్తాయి, తిరిగి ఖాళీ చేతులతో వెళ్ళిపోతారు. ఎర్త్ క్విక్ మే లాఖోं मनुष्य मर पड़ते हैं तो डर रहना चाहिए
భూకంపాల్లో లక్షల మంది మనుషులు చనిపోతారు. కావున భయం ఉండాలి. योग की यात्रा से हम सतो प्रधान बन जाए फिर औरों को भी बनाना है. అందుకే స్మృతి యాత్రతో మనం సతో ప్రధానంగా అవ్వాలి, తిరిగి ఇతరులను కూడా తయారు చేయాలి. ధన్ దియే ధన్ న ఖూటే, ధనం ఇచ్చినా ధనం తరగదు, అటువంటి శ్రమ పడాలి. ఈ ధనాన్ని దానం చేసినా ఇది తరగదని చెప్తున్నారు బాబా. జ్ఞానధనాన్ని బాప్తో समझाते रहती है, तुमको 21 जन्मों के लिए अपने पाँव पर खड़ा रहना है. బాబా అయితే తెలియచేస్తూ ఉంటారు, మీరు 21 జన్మలు మీ కాళ్ళపైన నిలబడాలి. ఇస్లియే అచ్చి రీతి పురుషార్థ కర్తే రహో, అందువల్ల మంచి రీతిలో పురుషార్థం చేస్తూ ఉండండి. పురుషార్థ కా సమయ హీ అభి హై, పురుషార్థం యొక్క సమయం కూడా ఇప్పుడు ఉంది. దునియా మే కిస్కో పతా నహీ హై कि 21 జన్మों के लिए రాజాయి कैसे मिलती है. ప్రపంచంలో ఎవరికీ తెలీదు 21 జన్మల రాజ్యం ఎలా లభిస్తుందో. तुम इस सीढ़ी पर बहुत अच्छी रीति समझा सकेंगे, మీరు ఈ మెట్ల చిత్రం పైన చాలా మంచిగా తెలియచేయగలరు. 84 జన్మ कैसे है, 84 జన్మలు ఎలా తీసుకుంటారు. ऊपर में लिखा हुआ भी है शिव भगवान वाचा నిరాకార్ పతిత్ పావన్ జ్ఞాన్ కా సాగర్ సమझा रहे हैं. పైన కూడా రాసి ఉంది, శివ భగవాన్ వాచ నిరాకార పతిత పావనుడు జ్ఞాన సాగరుడు తెలియచేస్తున్నారు. जिनको समझाते हैं वो फिर औरों को भी समझाएंगे कि बच्चे तुमको अब कारून का खजाना मिलता है तो वो लेना चाहिए. ఎవరికైతే తెలియచేస్తూ ఉంటారో తిరిగి వారు ఇతరులకు తెలియచేస్తారు. పిల్లలు, ఇప్పుడు మీకు అంతులేని ఖజానా లభిస్తుంది కాబట్టి అది తీసుకోవాలి, ఉన్నత పదవి పొందాలి. ఏ హే ప్రవృత్తి మార్గ కా జ్ఞాన్, ఇది ప్రవృత్తి మార్గం యొక్క జ్ఞానం అని చెప్తున్నారు బాబా. ఏక్ హీ ఘర్ సే ఏక్ బాతి జ్ఞానమే హే దూసరా నహీ హై. ఇంట్లో కూడా ఒకరు జ్ఞానంలో ఉంటారు, ఇంకొకరు ఉండరు. గొడవలైతే జరుగుతూనే ఉంటాయి. ఏ శాంప్లింగ్ లగ్ రహా హై, ఇప్పుడు అంటు కట్టబడుతుంది. हम పూజ్య సే పూజారి कैसे बने, మనం పూజ్యుల నుంచి పూజారులుగా ఎలా అయ్యాము. ఏ రాజ్ బడా సమజ్నే కా హై, ఈ రహస్యం చాలా అర్థం చేసుకోవాల్సింది. जो सबसे जास्ती पावन पूज्य बनते हैं वही सबसे जास्ती पतित बनते हैं. ఎవరైతే అందరికన్నా ఎక్కువ పూజ్యులుగా పావనులుగా అవుతారో వారే ఎక్కువ పతితులుగా అవుతారు. इनके बहुत जन्मों के अंत में ही प्रवेश किया है, వీరి యొక్క చాలా జన్మల అంతిమంలో నేను ప్రవేశించాను. అందరూ పతితులు కదా. बाप भी समझाते हैं तो दादा भी समझाते हैं तो दादियाँ भी समझाती है. బాబా తెలియచేస్తున్నారు, ఈ దాదా బ్రహ్మ బాబా తెలియచేస్తున్నారు, దాదీలు తెలియచేస్తున్నారు. బహన్ భాయియోं का धंधा ही यह है, సోదర సోదరీల వ్యాపారమే ఇది. गृहस्थ व्यवहार में रहो, कमल फूल समान रहो तो तुमसे भी ठीके जा सकते हैं. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల్ పుష్ప సమానంగా ఉండండి, అప్పుడు మీకంట స్పీడ్గా ముందుకు వెళ్ళిపోతారు. जो कांटों के जंगल में रहते सर्विस करते हैं उनको फल जास्ती मिलता है. ఎవరైతే ముళ్ళ అడవిలో ఉంటూ సేవ చేస్తారో వారికి ఎక్కువ ఫలం లభిస్తుంది. గృహస్థ వ్యవహార్ में रहते सर्विस बहुत अच्छी करते हैं उन्होंने सर्विस में बड़ा मजा आएगा. గృహస్థ వ్యవహారంలో ఉంటూ సేవ ఎవరైతే బాగా చేస్తారో వారికి సేవలో చాలా మజా వస్తుంది. శివ్ బాబా भी मदद तो करेंगे ना, శివ్ బాబా కూడా సహాయం చేస్తారు కదా. कहेंगे अच्छा सर्विस छोड़कर फलानी जगह जाओ, అంటారు బాబా. అచ్చా సేవ వదిలి ఫలానా ప్లేస్కి వెళ్ళండి. जैसे देखो निमंत्रण मिलते हैं प्रोजेक्टर शो के लिए, ఎలాగైతే ఆహ్వానాలు లభిస్తూ ఉంటాయి ప్రొజెక్టర్ షో ప్రదర్శించేందుకు. 4-5 ముఖ్య చిత్ర भी ले जाओ, అందులో 4-5 ముఖ్య చిత్రాలు తీసుకువెళ్ళండి, అక్కడ సేవ చేసి రండి. सर्विस के जो शौकीन होंगे कहेंगे हम जाकर समझाते हैं, సేవ అంటే ఎవరికైతే అభిరుచి ఉంటుందో వాళ్ళు అంటారు మేము వెళ్ళి తెలియచేస్తాము అని. वहाँ सेंटर भी खुल सकता है, అక్కడ సెంటర్స్ కూడా తెరవచ్చు. నిమంత్రణతో బహుత్ మిల్ సక్తే హై, ఆహ్వానాలైతే చాలా లభిస్తాయి అని చెప్తున్నారు బాబా. బాప్ గాయన్ కరెంగే, బాబా కూడా మహిమ చేస్తారు కదా, సేవ వృద్ధి అవుతూ ఉంటుంది.
ఏ బచ్చా బహుత్ అచ్చి సర్వీస్ కర్నే వాలా హై. బాబా అంటారు ఈ పిల్లలు చాలా మంచి సేవ చేసేవారు. కోయి తో సర్వీస్ సే 3 కోస్ దూర్ భాగతే హై. కొంతమంది సేవ అంటే 3 కోసుల దూరం పరిగెట్టేస్తారు. సర్వీస్ కా షౌక్ రఖనే సే మదద్ భీ మిల్తీ హై. సేవ యొక్క అభిరుచి పెట్టుకుంటే సహాయం కూడా లభిస్తుంది. ఎంత బాబా సేవ చేస్తారో అంత శక్తి లభిస్తుంది, ఆయుష్ పెరుగుతుంది, సంతోషం యొక్క పాదరసం ఎక్కుతుంది. నామీ గ్రామీ బీ హోంగే అప్నే కుల్మే. తమ కులంలో పేరు ప్రసిద్ధి చెందినవారిగా కూడా అవుతారు. పురుషార్థ సే ఇతనా ఊంచ్ బన్ సక్తే హో తో ఇతనా పురుషార్థ కర్నా చాహియే. పురుషార్థం ద్వారా ఇంత ఉన్నతంగా అవుతున్నారు కదా, మరింత పురుషార్థం చేయాలి. నడవడిక ద్వారా తెలిసిపోతుంది. కిస్కో సర్వీస్ కా షౌక్ హై. ఎవరికి సేవ అంటే ఇంట్రెస్ట్ ఉంది. రాత్ దిన్ అప్నీ కమాయి కా చింతన్ రఖనా పడే. రాత్రింబవళ్ళు తమ సంపాదన యొక్క చింతన ఉండాలి, చాలా పెద్ద సంపాదన. బాబా కో భీ కబ్ కబ్ క్యా లాతా హై జాకర్ బచ్చోం కో రిఫ్రెష్ కరే. బాబా కూడా అప్పుడప్పుడు ఆలోచన వస్తుంది, వెళ్ళి పిల్లల్ని రిఫ్రెష్ చేయాలి, చాలా సంతోషం ఉంటుంది. బాబాకైతే సర్వీసెబుల్ పిల్లలే జ్ఞాపకం వస్తారు. అమృత్ వేళ విచారసాగర మదనం యొక్క డాన్స్ మంచిగా నడుస్తుంది. బాబా అంటున్నారు ఎవరిదే వ్యాపారము అందులోనే నిమగ్నమై ఉంటారు. ఉదయం విచారసాగర మదనం నడుస్తుంది. పిల్లలకు ముందు మురళి మంచి రీతిలో ధారణ చేయాలి. రివైజ్ కరే తబ్ ఫిర్ ఆకర్ మురళి చలాయే. ముందు రివైజ్ చేసుకోవాలి, అప్పుడు వచ్చి మురళి నడిపించాలి. ఆగే బాబా రాత్కో 2 బజే ఉట్కర్ లిఖతే తే. పూర్వం బాబా రాత్రి 2 గంటలకు లేచి బ్రహ్మబాబా మురళి రాసేవారు. తిరిగి ఉదయం మమ్మ మురళి చదివి దానిపైన విచారసాగర మదనం నడిపించేవారు. బల్ మురళి హాత్ మే బీ నా లేవే తో బీ అచ్చి చలా సక్తే హై. మమ్మ చేతిలో మురళి లేకపోయినా కూడా ఆమె మురళి మంచిగా నడిపించగలరు. ఎందుకు నడిపించలేరు? మమ్మ అంటేనే సరస్వతి తల్లి. जिन जिन बच्चों को मुरली पढ़ने और उस पर विचार सागर मदन करने की शौक है वो सर्विस करते रहेंगे. ఏ పిల్లలైతే మురళి చదివి దానిపైన చింతన చేసే అభిరుచి ఉందో వారు సేవ చేస్తూ ఉంటారు. మురళి చదవటం ద్వారానే మేల్కుంటారు అంటున్నారు బాబా. టేప్ యొక్క పని కూడా చాలా పెరుగుతుంది. ఈ మురళి ముందుకు వెళ్ళేసరికి విదేశాల వరకు కూడా వెళ్తుంది అని చెప్తున్నారు బాబా. మురళి చదవటం వల్లే మేల్కుంటారు. బాబా అంటున్నారు ఎవరి బుద్ధిలో అయినా ఈ విషయాలు కూర్చుంటే వాళ్ళకి నష ఎక్కుతుంది. లేస్తున్నా కూర్చున్నా 84 జన్మల చక్రం బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. కొంతమంది పిల్లల బుద్ధిలో కొంచెం కూడా కూర్చోదు. సంతోషం యొక్క పాదరసం కూడా పైకెక్కదు. తుమ్హారాతో సారా దిన్ ధందా హీ ఏ రెహనా చాహియే. మీకైతే రోజంతా ఇదే వ్యాపారం ఉండాలి. ఏ హే ఊంచేతే ఊంచ్ దందా. ఇది ఉన్నతోన్నతమైన వ్యాపారం. బాబాని కూడా వ్యాపారి అని అంటారు కదా. ఈ అవినాశి జ్ఞానరత్నాల వ్యాపారం ఎవరో కొద్దిమందే చేస్తారు. సారా దిన్ బుద్ధి మే యహీ ఫిర్తా రెహనా చాహియే. రోజంతా బుద్ధిలో ఇదే తిరుగుతూ ఉండాలి. సంతోషం యొక్క మత్తులో ఉండాలి. ఏ ఖుషీ హే సారీ అందరికీ. ఇది మొత్తం లోపల సంతోషం ఉండాలి. ఆత్మకు ఖుషీ హోతీ హై ఓహో హమ్కో బాబా మిల్ గయా హై. ఆత్మకి ఎంతో సంతోషం ఉంటుంది, ఓహో మాకు బాబా లభించారు అని. బేహద్ బాబా 84 జన్మల కథ వినిపించారు. బచ్చే బాప్ కా టీచర్ కా శుక్రియా మానేంగేనా. పిల్లలు తండ్రికి టీచర్కి థ్యాంక్స్ చెప్తారు కదా. స్టూడెంట్ టీచర్ ద్వారా పాస్ హోతే హై तो फिर टीचर को सौगात भी बेच देते हैं. స్టూడెంట్ టీచర్ ద్వారా పాస్ అయితే తిరిగి టీచర్కి గిఫ్ట్ కూడా పంపిస్తారు. పిల్లలేని మీకు తెలుసు కదా, బాబా మమ్మల్ని ఉన్నతమైన చదువును చదివిస్తున్నారు. దీని ద్వారా మేము విశ్వానికి యజమానిగా అవుతున్నాము. ఈ చదువు చాలా సహజము, కానీ పూర్తి ధ్యాసనివ్వట్లేదు. ఫస్ట్ క్లాస్ జ్ఞానం కదా. ఇన్కో సమజ్నే సే కారూన్ కా ఖజానా మిల్తా హై భవిష్య మే. దీన్ని అర్థం చేసుకోవటం ద్వారా భవిష్యత్తులో అంతులేని ఖజానా లభిస్తుంది. కమాల్ హెనా, అద్భుతం కదా అంటున్నారు బాబా. ప్రతి ఒక్క పిల్లవాడు అర్థం చేసుకోవచ్చు మేము ఏ గ్రేడ్లో ఉన్నాం. మొత్తం ఆధారం అంతా సేవపైనే ఉంది. బాబాతో కహెంగే 3rd గ్రేడ్ సే నికల్ 1st గ్రేడ్ మే ఆ జాओ. బాబా అయితే అంటారు 3rd గ్రేడ్ నుంచి 1st గ్రేడ్లోకి రండి, అప్పుడే ఉన్నత పదవి పొందుతారు. 21 జన్మల రిజల్ట్ వెలువడుతుంది. బాబాకైతే దయ కలుగుతుంది, వ్యర్థంగా పిల్లలు సమయం గడిపేస్తున్నారు అని. బాబా సమझाते हैं డ్రామా ప్లాన్ అనుసార్. బాబా తెలియచేస్తారు డ్రామా ప్లాన్ అనుసారంగా సద్గతినిచ్చేందుకు నేనే రావాలి.
దీని పేరే దుర్గతి ప్రపంచం అంటున్నారు బాబా. అడగండి, మీరు దుర్గతిలో ఉన్నారా అంటే ఏమంటారు? మాకు ఇదే స్వర్గం అంటారు, మేము స్వర్గంలో కూర్చున్నామంటారు. ఈ బుద్ధి మే నహీ ఆతా కి స్వర్గ సత్యుకో కహా జాతా హై. స్వర్గమని సత్యుగాన్ని అంటారు అని బుద్ధిలోకి రాదు. బడే బడే పండిత్ విద్వాన్ హై. పెద్ద పెద్ద పండితులు ఉన్నారు, విద్వాంసులు ఉన్నారు, కానీ ఎవరి బుద్ధిలోనూ రావట్లేదు. ఇది పాత ఇనుము ప్రపంచం అంటున్నారు బాబా. చాలా గర్వంగా కూర్చున్నారు. కితనా భక్తి మార్గ కా జోర్ హై. భక్తి మార్గం యొక్క హడావుడి కూడా ఎంత ఉంది. కుంభకే మేలే పర్ లాఖో మనుష్య జాతే హై. భక్తి యొక్క హంగామా ఉంది. కుంభ మేళాల్లో కూడా లక్షల మంది మనుషులు వెళ్తారు. ఇది అంతిమ బాబా అంటున్నారు, ఏ అంతిమ పాంప్. ఇదంతా కూడా ఏంటంటున్నారు బాబా? అంతిమ సమయం యొక్క హంగామా. మాయ ఈ వైపుకి రానివ్వదు అని చెప్తున్నారు, జ్ఞానం వైపుకు రానివ్వదు. చూహే మిస్సల్ ఫూంక్ దేతీ హై. చూడండి, ఎలక ఏం చేస్తుంది? కరిచేటప్పుడు ముందు ఊతుంది, ఊది మొత్తం రక్తం అంతా పీల్చేస్తుంది. మాయ కూడా అంతే అని చెప్తున్నారు బాబా. అచ్చా, मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సవేరే సవేరే ఉఠ్కర్ విచార సాగర్ మంథన్ కర్నా హై. పొద్దున్నే లేచి విచార సాగర మదనం చేయాలి. మురళీ పడ్కర్ ఉస్ పర్ చింతన్ కర్కే ధారణ కర్నా హై. మురళీ చదువుకుని దానిపైన చింతన చేసి ధారణ చేయాలి. అవినాశీ జ్ఞాన్ రత్నం కా వ్యాపార కర్నా హై. అవినాశీ జ్ఞానరత్నాల వ్యాపారం చేయాలి. రెండో పాయింట్, సర్వీస్ కా బహుత్ బహుత్ షౌక్ రఖనా హై. సేవ యొక్క చాలా చాలా అభిరుచి ఉంచాలి. శరీరం పైన ఏ భరోసా లేదు, అందువల్ల 21 జన్మల సంపాదన ఇప్పుడే జమ చేసుకోవాలి. వరదానము, साइलेंस की शक्ति द्वारा अपने रजिस्टर को साफ करने वाले लोकप्रिय प्रभु प्रिय भव. సైలెన్స్ శక్తి ద్వారా తమ రిజిస్టర్ని సాఫ్ చేసుకునే లోకప్రియ ప్రభు ప్రియ భవ. जैसे साइंस ने ऐसी इन्वेंशन की है जो लिखा हुआ सब मिट जाए. బాబా అంటున్నారు, ఎలాగైతే సైన్స్ కొత్త కొత్త ఇన్వెన్షన్ని కనిపెట్టింది, రాసిందంతా కూడా తెలియకుండా చెరిగిపోయేలాగా. ऐसे आप साइलेंस की शक्ति से अपने रजिस्टर को रोज साफ करो. అలా మీ సైలెన్స్ శక్తితో మీ రిజిస్టర్ని రోజు శుభ్రం చేసుకోండి. అప్పుడు ప్రభు ప్రియులుగా, దైవీ ప్రియులుగా, లోకప్రియులుగా అవుతారు. సచ్చాయి సఫాయి కో సభీ పసంద్ కర్తే హై. సత్యతని స్వచ్ఛతని అందరూ ఇష్టపడతారు. इसलिए एक दिन के किए हुए व्यर्थ संकल्प व व्यर्थ कर्म की दूसरे दिन लेक भी ना रहे. అందువల్ల ఒకరోజు చేసిన వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ కర్మలు రెండో రోజు లీక్ అవ్వకూడదు. అందువల్ల గడిచిపోయింది ఏదో గడిచిపోయిందని ఫుల్ స్టాప్ పెట్టేసినట్లయితే రిజిస్టర్ సాఫ్ అయిపోతుంది. సత్యమైన సాహబ్ రాజీ అయిపోతారు. స్లోగన్, व्यर्थ संकल्प करना व दूसरों के व्यर्थ संकल्प चलाने के निमित्त बनना ये भी अपवित्रता है. వ్యర్థ సంకల్పాలు చేయటం, ఇతరుల కోసం వ్యర్థ సంకల్పాలు నడిపించేందుకు నిమిత్తం అవ్వటం, ఇది కూడా అపవిత్రతే. ఈరోజు స్వమానం, నేను ప్రభువుకి ప్రియమైన ఆత్మను. అచ్చా, ఓం శాంతి.